బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన అంశము 103వ కీర్తన 1-2 వచనాలు చదువుతున్నాను చూడండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. కీర్తనకారుడైనటువంటి దావీదు ఈ యొక్క మాటలన్నీ రాసుకుంటూ ఉన్నాడు. ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు. ఆయన తన ప్రాణముతో మాట్లాడుకుంటున్నాడు. నా ప్రాణమా దేవుణ్ణి మాత్రమే సన్నుతించు, ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మరవద్దు అని. ఇలాగే న్యూ టెస్టిమెంట్లో కూడా ఒక వ్యక్తి తన ప్రాణంతో మాట్లాడుకుంటూ ఉంటాడు. ఎందుకంటే తనకు చాలా ఆస్తిపాస్తులు వచ్చినాయి. ఆ ఇయర్ పంటంతా సమృద్ధిగా పండిందంట. కాబట్టి అవి ధాన్యాన్ని కొట్లలో భద్రపరుచుకున్నాడు, లెక్కలు వేసుకున్నాడు, గిడ్డంగిలలో భద్రపరిచాడు. అవి సరిపోవట్లేదని క్రొత్తవి కూడా కట్టించాడు. ఆ రాత్రి పడుకున్నప్పుడు అతనికి అనిపించింది, లెక్కలన్నీ వేసుకున్నాడు. చాలా సంవత్సరాలకి సరిపడా కూర్చుకున్నాడు. నా తర్వాత నా పిల్లల వరకు కూడా ఇదంతా ఆస్తి సమకూర్చబడింది అని ఆయన ఏమనుకుంటున్నాడంటే తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు. ఏమంటే, నా ప్రాణమా తినుము తాగుము సుఖంగా ఉండు, ఎందుకంటే నేను సంవత్సరాలకు సరిపడా ఆస్తి అంతా కూడా సంపాదించుకున్నాను అని తన ప్రాణంతో మాట్లాడుకుంటూ ఉంటే ఆ రాత్రే ఒక స్వరం వినబడుతుంది ఆయనకి. ఏమనంటే, ఈ రాత్రే నేను నీ ప్రాణమును అడుగుతున్నాను అని. అతని గురించి బైబిల్ ఏమంటుందంటే వెర్రివాడు అని. వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని నేను అడుగుచున్నాను అనేటువంటి మాట అక్కడ రాయబడి ఉంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఒక రాజు ఎన్నో శ్రమల తరువాత దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకున్న తర్వాత, ఎన్నో అనుభవాల గుండా వెళ్ళిన తర్వాత, అతడు ఒక చక్రవర్తి స్థానానికి వెళ్ళిన తర్వాత ఆయన అనుదినము కూడా ఎంతో సుఖపడుతున్నాడు. సంవత్సరాలకి సరిపడా పిల్లల తరాలకు సరిపడా సంపాదన సమకూర్చుకున్న తరువాత ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా ప్రాణమా నా అంతరంగమునున్న సమస్తమా దేవుని యొక్క మేళ్ళు ఉపకారాలు మర్చిపోవద్దు, ఆయన్ని మాత్రమే స్తుతించు, ఆయన్ని మాత్రమే ఘనపరచు అనే మాటని ఈయన మాట్లాడుతున్నాడు. ఒక రాజు, ఒక భూస్వామి మాట్లాడుతున్న మాట ఇందాక చెప్పాను నేను మీకు. అయితే ఈ 2 వృత్తాంతాల్లో మనం భూస్వాములము రాజులమే అవ్వక్కర్లేదు. మనకి దేవుడు చేస్తున్న మేలు ప్రతిదినము క్రొత్త మేలేనండి. ఈరోజు ఉదయకాల సమయం రాత్రి పడుకున్న తర్వాత నీవు నిద్ర లేచి ఆరోగ్యవంతంగా నడవగలుగుతున్నావంటే దేవుని కృప. ఎంతోమంది రాత్రి పడుకున్న తర్వాత ఉదయానికి లేవకుండానే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉంటారు. రాత్రి ఏం జరిగిందో ఎవరికీ తెలియదు, అలా మంచం మీద నుంచి లేవలేని వాళ్ళు ఉంటారు. చాలామంది చాలా సందర్భాలలో ఇవి అంత జ్ఞాపకానికి తెచ్చుకోము. అందరూ బ్రతకట్లేదేంటి, పోయిన తర్వాత ఏం జరుగుతుందో మనకేం తెలుసు, మనం కష్టపడితేనే అన్నీ జరిగేది, దేవుడు అంటే జరిగేది ఏం కాదు అనుకుంటారు కొంతమంది. కానీ బైబిల్ సెలవిస్తుంది ప్రతి విషయానికి కూడా కృతజ్ఞతాస్తుతులు మీరు చెల్లించండి అని. నీవు ఆరోగ్యంగా ఉన్నావంటే, ఉనికి కలిగి ఉన్నావంటే, చలిస్తున్నావంటే, మాట్లాడుతున్నావంటే, నీ అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయంటే దేవుని యొక్క ఉచితమైన కృప. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని ఉచిత కృప మాత్రమే. ఒనాసిస్ అనేటువంటి ఒక చాలా ధనవంతుడు ఉండేవాడు, చాలా రిచ్ మ్యాన్. జాన్ కెనడీ ఏలుతున్నటువంటి సమయం అది, అమెరికా అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయం. ఇటలీకి చెందినటువంటి ఒక వ్యక్తి పేరు ఒనాసిస్. అతడు చాలా రిచ్ మ్యాన్. ఆయన ప్రతిదినం ఆ రోజుల్లోనే తన ఆడంబరాల కోసం, లగ్జరీ కోసం రోజుకి 2 లక్షలు ఖర్చు పెట్టేవాడంట. ఆ దినాలలో ఒకసారి ఆలోచన చేయండి, కేవలం ఆడంబరం కోసం ఖర్చు పెట్టేవాడంట. అంటే అతనికి ఎంత ధనం ఉందో, బిలియనీర్ అయి ఉంటాడు ఆయన. అలా ఖర్చు పెడుతూ ఉండేవాడంట. కెనడీ అంటే అమెరికా అధ్యక్షుడు కెనడీ గారు చనిపోయిన తర్వాత కెనడీ భార్యను పెళ్లి చేసుకోగలిగినంత స్టేటస్లో ఆయన ఉన్నాడు. ఆ భార్యను, కెనడీ భార్యను ఈయన పెళ్లి చేసుకున్నాడు. ధనాన్ని బట్టి అతిశయించాడు. ఆ యొక్క ధనాన్ని బట్టి చాలా అసలు ఇంకా అతని వెచ్చలివిడి జీవితం అలా ఉంటున్న సందర్భంలో అతనికి ఒక జబ్బు వచ్చింది. అదేం పెద్ద జబ్బు కాదు, కాళ్ళు చేతులు పడిపోవడం కాదు, జ్వరం కాదు, హార్ట్ అటాక్ కాదు, ఏం కాదు. ఏంటో తెలుసా మీకు? మనకున్నటువంటి కన్ను రెప్పలు ఉంటాయి కదా, ఈ రెప్ప ఇలా మూత పడడం మానేసింది. మరి ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు
కొన్ని వందల సార్లు కనురెప్ప కొట్టుకుంటూ ఉంది కదా, మీరు చూస్తున్నారు కదా. మీరు ఈ ప్రోగ్రాం చూస్తున్నప్పుడు కూడా మీ కనురెప్పలు కొట్టుకుంటున్నాయా? బయటికి వెళ్ళినప్పుడు, మనం నిద్రపోయినప్పుడు తప్ప మిగిలిన సందర్భాలలో మన కనురెప్పలు కొట్టుకుంటూనే ఉంటాయి కదండి, అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ ఒనాసిస్ అనేటువంటి వ్యక్తికి కనురెప్పలు కొట్టుకోవు, ఇలాగే ఉండిపోతాయి. దాన్ని ఎవ్వరూ మూతవేయలేరు. ఏ వైద్యుడి కూడా వచ్చి దాన్ని ఈ విధంగా క్రిందకి దించలేడు. ఆ రోజుల్లో ఉన్నటువంటి సైన్స్ ఈ రోజుల్లో కూడా ఏ సైన్స్ ఏమీ చేయలేదు. నీకుగా కనురెప్పలు కొట్టుకుంటేనే ఏ ఐ డాక్టర్ అయినా నీకేమైనా చేయగలిగేది. ఆ కనురెప్పలు అలా ఉండిపోయిన కారణంగా ఎలా నిద్రపోతాడండి ఆయన? ఎలా రెస్ట్ తీసుకుంటాయి ఆ కన్నులు? అసలు ఆ కళ్ళల్లో ఈ యొక్క ప్రొటెక్షన్ లేకపోతే ఏ విధంగా బయటికి వెళతాడు అతను? అసలు ఇంకా నరాలు ఏమైనా పనిచేస్తాయా? అంత స్ట్రెయిన్ అయిపోయిన కన్నులకి ఏమైనా అసలు సుఖం ఉంటుందా? రోజుకి అతని పరిస్థితి దుర్భరం అయిపోయిందంట. కనురెప్పలు ఎవరు మోస్తున్నారు, ఎవరు తీస్తున్నారు నీకు? ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు దేవుడు ఏం చేశాడు అని. అయ్యో మా పరిస్థితులన్నీ ఇలాగే ఉండిపోయినాయి, ఎప్పుడు జరుగుతాయి మాకు పనులు అని. అసలు నీవు సక్రమముగా ఊపిరి పీల్చుకుంటున్నావంటేనే దేవుని కృప. ఇదే కీర్తనకారుడైనటువంటి దావీదు మాట్లాడుకుంటున్నాడు. నా ప్రాణమా సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా నా ప్రాణమా, రెండు కూడా దేవుణ్ణి సన్నుతించండి. దేవుడు చేసినటువంటి ఉపకారాలు మేళ్లలో ఏ మేలు మీరు మర్చిపోకండి అని చెప్తున్నాడు. మరి ఈ రోజు నుంచి ప్రార్థన చేస్తావా నీవు? నా ప్రాణమా దేవుణ్ణి సన్నుతించు అని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావా నీవు? మనం ఇలా బ్రతుకున్నామంటే ఆయన కృపని చెప్పడానికి నోరు వస్తుందా నీకు? పరిస్థితులు ఎలా ఉన్నా కూడా వాటన్నిటి నుంచి తప్పించడానికి సమర్థుడు ఆయన. భయంకరమైన పరిస్థితుల్లో నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. ఎప్పుడు అంటే అనుదినము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు. ప్రతి దానిని బట్టి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి మొదట దేవుని నీతిని, రాజ్యాన్ని నీవు వెదిగితే అన్నీ అనుగ్రహిస్తాడంట ఆయన. కానీ మనం ఏమి వెతుకుతున్నామంటే మొదట ఇల్లు వచ్చేస్తే, మొదట ఈ కార్యం జరిగిపోతే, మొదట ఈ ఉద్యోగం వచ్చేస్తే, మొదట మా పిల్లల పెళ్ళిళ్ళు అయిపోతే నేను ఇంకా దేవుణ్ణి ఎలా స్తుతిస్తానంటే అని చెప్తున్నావు నువ్వు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే మొదట నువ్వు నీతిని, రాజ్యాన్ని వెతుకు, అప్పుడు నీకు అన్నీ వస్తాయి అని చెప్తుంది. అబ్రహాం ఏం చేశాడంట? పునాదులు గల పట్టణము కొరకు వేచి జీవించాడంట. ఆయన పునాదులు గల పట్టణము మీద తన కనుదృష్టి పెట్టుకున్నాడు కనుక ఇక్కడ అనేకమైనటువంటి ఆస్తిపాస్తులు, గొడ్లు, బంగారము, ఆ ఊరిలో ఏ ఊరికి వెళితే ఆ ఊరిలో మహారాజాని అనిపించుకున్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా అండి? పునాదులు గల పట్టణం వైపు ఆయన కనుదృష్టి ఉందంట. నీవు కూడా నీతిని, రాజ్యాన్ని వెతికే దానవగా ఉండి ప్రతిదినము దేవుడు అనుగ్రహించినటువంటి ఆపర్చునిటీ ఇచ్చిన ఈ ప్రాణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లించడం మొదలుపెట్టి దేవుని రాజ్యం వైపు నీ కనులు ఎత్తితే ఇక్కడ ఉన్నవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. అంతే తప్ప ఆ ధనవంతుడు ఎవడైతే కొట్లలో ధాన్యాన్ని కూర్చుకొని నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్నాడే, ఆ రోజే అతని ప్రాణం పోయింది. కాబట్టి క్రైస్తవులమైనటువంటి మనము, క్రైస్తవులను బలపరచడానికే నేను చెప్పేటువంటి ఈ వర్తమానాలు. దేవుని బిడ్డలమైన మనము ఈ రోజు నుంచి ప్రతిదానిని బట్టి దేవునికి వందనాలు చెప్దామా? వనాసిస్ అలాగే చనిపోయాడండి. భయంకరమైనటువంటి ఆ కనుల యొక్క వ్యాధి ద్వారా ఈడవబడ్డాడు అతను. నరకమైపోయిందండి అతని జీవితము. కాబట్టి మనం ఆ విధముగా ప్రతిదాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్దాం. ఇటువంటి వారి జీవితాలు కొన్ని సందర్భాలలో కొంతమందికి కనువిప్పు కలిగించడానికి కొంతమందిని దేవుడు ప్రక్కన ఉంచుతూ ఉంటాడు. వారి జీవితం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. ఎంత డబ్బున్నా, ఎంత వెలగల వస్తువులున్నా, ఈ ప్రపంచాన్నే ఏలుతూ ఉన్నా కూడా ఆరోగ్యం లేని స్థితిలో మన దేశంలో ధనవంతులు అనబడే వారి ఇంట్లో కూడా ఆరోగ్యం లేదు. ఒకసారి ఆలోచించండి మీరు. మనకు తెలుస్తుంది, మనం చూస్తూనే ఉంటాం, మీడియా చూస్తాం, పేపర్ చూస్తాం. మన దేశంలో అతి ధనవంతుల లిస్టులో ఎవరున్నారో మనకు తెలుసు. వాళ్ళ ఇంట్లో ఆరోగ్యం ఉందో లేదో వెళ్ళి చూసిరండి. కాబట్టి ఈరోజు ప్రభు మనకిచ్చిన గొప్ప బహుమానము మన ప్రాణం, మన ఆరోగ్యం. దీనిని బట్టి ఈరోజంతా దీనిని బట్టి వందనాలు చెల్లిద్దామా? అందుకే కీర్తనకారుడైనటువంటి దావీదు ఇలా అంటాడు. 139వ కీర్తన ఆయన 12వ వచనంలో చెప్తున్నాడు చూడండి. చీకటి అయినను నీకు చీకటి కాకపోవను, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉండును. నా అంతరంద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా ఆశ్చర్యమును భయమును నాకు పుట్టుచున్నది అనేటువంటి మాటను దావీదు కీర్తనకారుడు చెప్తున్నాడు.
అతను చూస్తున్నాడు దర్శనంలో దేవుడు తన ముక్కు ఎలా పెట్టాడో, తన యొక్క శరీరంలో ఎముకలు ఎలా ఎదుగుతున్నాయో, అసలు లోపల రక్త ప్రసరణ ఎలా జరుగుతుందో, నీ హార్ట్ ఎలా ఉందో, అసలు నీ మెదడు ఎలా ఉందో, నీ శరీరంలో ఎన్ని నరాలు ఉన్నాయో, ఆ నరాల యొక్క పొడుగు ఎంతో, అసలు నీ చర్మం ప్రతిరోజు ఎలా పాత చర్మం ఊడిపోయి క్రొత్తది వస్తుందో, ఇవన్నీ నీకు తెలుసా? ఇవన్నీ కూడా నిర్మించిన వాడు దేవుడే అని దావీదు కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవము ఆయన ద్వారా నిర్మించబడింది కనుక ప్రతి అవయవాన్ని సక్రమముగా నడిపించేవాడు ఆయనే అని కీర్తనకారుడు ఇలా రాసినట్లుగా మనం అనుదినము కూడా దేవుని ఆలయమైనటువంటి ఈ శరీరము గురించి ప్రతిదినము కూడా జాగ్రత్త తీసుకోవాలి. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్పాలి. మన ఆలయాన్ని మనం శుద్ధీకరించుకోవాలి. మన ఆలయాన్ని మనం పరిశుద్ధంగా ఉంచుకోవాలి. బలమైన కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగించడానికి గాను అనుదినము మన ఆలయాన్ని దేవుని ఆత్మతో నింపుకోవడం చాలా అవసరం. కాబట్టి ఇట్టి కృప దేవుడు మనకి ఇవ్వాలని ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవానికి వందనాలు. నిత్య నివాసి సత్యస్వరూపినికి వందనాలయ్యా. నాయన మమ్ములను బట్టి నీకు వందనాలు. మాకు ఇచ్చిన ఆరోగ్యాలను బట్టి వందనాలు. మేము ఇలా ఉన్నామంటే నీ కృపని ఈరోజు మరొకసారి తలపోసుకుంటున్నాం ప్రభా. ఆత్మశక్తితో మమ్మల్ని నింపి నడిపించమని నాయన నిండైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఎవరైతే రోగగ్రస్తులు ఉన్నారో, అనారోగ్యంతో మంచాల మీద ఉన్నారో ప్రభా, శాంతి సమాధానాలు లేక అక్కడ పడి ఉన్నారో వారందరినీ కూడా ఇప్పుడే ముట్టండి అయ్యా, దర్శించండి అయ్యా. దేవ యేసు నామములో ఒక గొప్ప విడుదల కలుగునుగాక, గొప్ప స్వస్థత కలుగునుగాక, గొప్ప ఆరోగ్యము వచ్చునుగాక. దేవుని యొక్క శక్తి ఆ గృహాన్ని కమ్ముకొనుగాక. ఈ దిన దీవెనలతో వినుచున్న వారందరినీ నింపి నడిపించమని, ఆత్మ కార్యాలు జరిగించి మీరు మహిమ పొందుకోమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.